డాక్టర్ గారు, నా వయసు 60 సంవత్సరాలు. శృంగార కోరికలు తగ్గలేదు, కానీ సెక్స్ సామర్థ్యం తగ్గిపోయింది. మా ఆవిడకి శృంగార కోరికలు ఎక్కువ. ఒక్కొక్కసారి ఆవిడ శృంగారంలో పాల్గొనమని ఎంతగానో ఫోర్స్ చేస్తుంది. నా అంగాన్ని పట్టుకుని ఊపేస్తుంది, కానీ నాకు అంగం గట్టిపడదు. అంగం గట్టిపడకుండానే వీర్యస్ఖలనం అయిపోతుంది. దాదాపు ప్రతిసారి ఇదే పరిస్థితి. మా ఆవిడ ప్రక్కన పడుకోవాలంటే ఎంతో భయంగా ఉంటుంది. సిగ్గు కూడా వేస్తోంది. చావు త్వరగా వస్తే బాగుండనిపిస్తోంది. నా పరిస్థితి మెరుగవుతుందా లేక ఇంతేనా? తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. తప్పకుండా ఆయన పరిస్థితి మెరుగవుతుందండి, దాని డౌట్ లేదు. అయితే 60 ఏళ్ళు వచ్చాక కనుక ఆయనలో టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయి ఉంటుంది. అదే ఆ హార్మోన్ సంబంధించిన ఇంజక్షన్ చేసి తగ్గ ఉంటుంది. ఇది కాకుండా ఆయనలో అయినా షుగర్ ఉందో చూసుకోవాలండి. షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ఏదైనా సరే రెండు ఉంది. ఈ రెండింటి వల్ల కూడా సెక్స్ తగ్గుతుంది, అది బాగా గుర్తించాలి. అలాగే బీపీకి మందులు వాడుతుంటే ఆ కొన్ని మందులు ఉంటాయి, ఆ మందులు కొద్దిగా సెక్స్ని దెబ్బ కొడతాయి. అంతే సెక్స్ని దెబ్బ కొట్టే మందులు డాక్టర్ చెప్పాలి. నాకు సెక్స్ సంబంధించి ఏదంటే డాక్టర్ మార్చి రాసిస్తారు. అంచేత డాక్టర్ చెప్పాలి తప్పకుండా. మామూలు రొటీన్ రాసి ఇచ్చేస్తుంటారు, కానీ కొంతమంది వాళ్ళు సెక్స్ తగ్గుతుంది. ఇప్పుడు ఈయన విషయంలో మాత్రం వీటికి ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు. డాక్టర్ ఉన్న పరిస్థితి చెప్పిన పరిస్థితి చెప్పినట్లయితే పరీక్ష చేసి ఏదైనా షుగర్ ఉంటే షుగర్కి, బీపీ ఉంటే బీపీకి మందులు రాసి వాడు పూర్తి కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ ఉండి దాంతోపాటు ఈయనకి టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అంటే పిఎస్ఏ టెస్ట్ చేయాలి ముందు. ఏదైనా ప్రోస్టేట్ వల్ల క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉన్నాయా అని చూసి పిఎస్ఏ టెస్ట్ నార్మల్గా ఉంటే నిరభ్యంతరంగా 1000 రోజులు టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్ చేయించుకోవచ్చు. చేయించుకుంటే మామూలుగా సెక్స్ పాల్గొంటారు, భయం లేదు. నిర్భయంగా ఆయన సెక్స్ పాల్గొనగలరు, పాల్గొంటారు కూడా. అంచేత వీళ్ళు సరైన పరిస్థితుల్లో ట్రీట్మెంట్ చేస్తే అవ్వకపోవడం ఉండదు. డాక్టర్కి వెళ్ళి చూపించుకొని పోతున్నారు.